మీ దగ్గరికి మనతోటి నాని గారు ఉన్నారు. కోలుబడి నాని గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గుంటూరు 2 ఇన్ఛార్జిగా ఉన్నారు. నాని గారు గుడ్ మార్నింగ్ అండి. అందరికి నమస్కారం. యేసరత్నం గారికి రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారం. ఏంటండి సైలెంట్ ఓటింగ్ జరిగిన పరిస్థితి ఉంది, కొన్ని నియోజకవర్గ క్రాస్ ఓటింగ్ జరిగింది. కానీ ఇప్పుడు యేసరత్నం గారు మాత్రం పెరిగిన ఓటింగ్ ఏదైతే ఉందో, సైలెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాలిడ్గా పడినటువంటి పరిస్థితి. ఎవరైతే బాధిత వర్గాలు ఉన్నాయో, పీడిత వర్గాలు ఉన్నాయో వారందరూ కూడా గంటల తరబడి క్యూలో నిలబడి వైసీపీకే ఓటేశారు. 151 కన్నా ఎక్కువ సీట్లు రాబోతున్నాయనే ధీమాని యేసరత్నం గారు వ్యక్తం చేస్తా ఉన్నారు. వారి అభిప్రాయం వారు చెప్పారు, అర్థమైందా? ప్రజలు రేపు 4వ తారీఖు నిర్ణయించిన ఓటు బయటకు వస్తుంది. సహజంగా ఏమవుతుందంటే ప్రభుత్వ వ్యతిరేకం ఉన్నప్పుడే ఎంతమంది వచ్చి ఓటేయడం జరుగుతూ ఉంటుంది. గత 7-8 ఎలక్షన్ 4వ తారీఖు వచ్చే ఎన్నికలలో ఘన విజయం సాధించబోతామని చెప్పి మేము ధీమాగా వ్యక్తం చేస్తాం. మొత్తానికి నాని గారు క్రాస్ ఓటింగ్ జరగలేదంటారా కొన్ని పార్లమెంట్ స్థానాల్లో? ఏం క్రాస్ ఓటింగ్ సార్? సింగిల్ సైడ్ సార్, ఎలక్షన్ సింగిల్, వన్ సైడ్. క్రాస్ ఓటింగ్ జరిగే అంత నాయకులు ఎక్కడున్నారు? ఎవరిని తీసేసి ఎవరిని వేద్దాం అనుకుంటున్నారు? అంటే మీ ఉద్దేశంలో క్రాస్ ఓటింగ్ లోకసభ ఒకరికి, శాసనసభ ఒకరికనా? ఎట్లా? అవును, ఎమ్మెల్యే ఓటు ఒకరికి వేస్తే ఎంపీ ఓటు మరొకరికి. అంటే ఎమ్మెల్యే ఓటు టీడీపీకి పడి ఎంపీ ఓటు వైసీపీ కదా? ఎట్లా మీ అంచనా ఏంటి? ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ ఉంది. గుంటూరు పార్లమెంట్ లో ఎమ్మెల్యే ఓటు ఒకవేళ తెలుగుదేశానికి వేసిన వాళ్ళు, కొంతమంది ఎంపీ ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రోసీ గారికి వేసిన పరిస్థితి. జనసేన నాయకులు, వీర మహిళలు మీరు చూడండి ఎట్లా వచ్చి ఓట్లు వేశారు. వాళ్ళ హస్బెండ్ చెప్పినా కూడా జనసేన నాయకుల్లో మహిళలు మాత్రం ఒక ఓటు కూడా బీరిపోయే పరిస్థితి లేదు. ఏదో లోకల్ గా స్థానికంగా నాయకులు ఉన్నప్పుడు ఇరు వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు పరిచయాలు ఉంటాయి. ఆ విధంగా ఎక్కడైనా ఒకటి రెండు క్రాస్ జరుగుతాయి. కానీ బ్యాలెట్లు పోలింగ్ బూత్లు మాత్రం అట్లా ఆ విధంగా జరిగే పరిస్థితి మాత్రం ఎక్కడా లేదు. మొత్తం నాని గారు ఎందుకు పోలింగ్ సరళి పూర్తి అయిన తర్వాత కూడా అల్లర్లు పెద్ద ఎత్తున ఎందుకు చెలరేగినాయి అనుకోవచ్చు? ఇటు మాచర్ల కానీ పల్నాడు జిల్లాలు ప్రత్యేకంగా చెప్పాలంటే. సరే, మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి 3 మీరు అబ్జర్వ్ చేయండి. పోలింగ్ అయిన తర్వాత జరగడం కూడా మంచి పరిణామం కాదు ఎవరికైనా, ఇరు పార్టీలకి. చంద్రగిరి అయితే కారులో పద్మావతి యూనివర్సిటీలో లోపలికి బ్యాలెట్లో ఎక్కడైతే సేఫ్ గా పెట్టారని చెప్పి టీసీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ విధమైన దాడులు చాలా దారుణం. ఈ దాడులు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి పరిణామాలు ప్రజల్లో శాంతి భద్రతలో భయోందన జరిగే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు, ఎదుటివాడు ఏమైనా ఓడిపోతూనే ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సహజంగా. లేకపోతే ఇప్పుడు అక్కడికి వచ్చి సుత్తులు గడ్డలు పెట్టుకుని కట్టాల్సిన పరిస్థితి ఉంది సార్, రాళ్ళు పెట్టి. అంత అవసరం ఏముంది అక్కడ? మీరు లైవ్ చూశారు, మీ టీవీలో కూడా చూసి. ఊరినే రాళ్ళు ఇసరాల్సిన పనే ఉంది. వాళ్ళ దాని వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు సహజంగా రాజకీయ పార్టీలు ఒకరికొకరు ఎదురుపడుతుంది. ఎవరు ఏ విధంగా గొడవ పడరు సహజంగా. ఈ 3 చోట్ల మాత్రం చాలా దారుణంగా ఉంది. అట్లాగే మాచర్ల అని చెప్పారు, కురదాల్లో జరిగింది గణేష్ పాళ్ళు అని. మీరు చూస్తే 2 పక్కల నుంచి తప్పులు ఉన్నాయి. అవును, 2 పక్కల నుంచి ఉన్నాయి. అట్లాగే తాడిపత్రి ముందు ఎవరు ఏ సెంటర్ గురించి గొడవ చేశారు, ఆ డిఎస్పీ ఏ విధంగా చేశాడు మనందరికి తెలిసిన విషయం. ఆ డిఎస్పీ ఏ విధంగా తెల్లారుజామున వచ్చి ఎంత హడావుడి చేశాడు అనేది, తన పేరు చైతన్య అనుకుంటా, ఏ విధంగా చేశాడో మీరు ఆలోచించి చూడండి. అక్కడ లోకల్ పేపర్స్ లో మీకు అక్కడ న్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు సహజంగా ఇక్కడ రావట్లేదు కాబట్టి. అంటే ఇప్పుడు నరసరావుపేట ఉంది ఉదాహరణ అండి. మీరు గుంటూరు 2 ఇన్ఛార్జ్ కాబట్టి మీకు దగ్గర కానీ నరసరావుపేట, అక్కడ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఏదైతే ఆయన హాస్పిటల్ ఉందో ఆయన హాస్పిటల్ మీద టీడీపీ శ్రేణులు దాడి చేశారు. సో అంతకుముందు అరవింద్ బాబు గారు హాస్పిటల్ మీద దాడి చేశారు వైసీపీ శ్రేణులు. ఇద్దరు ఒకరికొకరు దాడులు చేసుకునే పరిస్థితి ఉంది. అంటే ఎవరిని తప్పు పట్టడం లేదు ఇక్కడ. సహజంగా ఏం జరుగుతుందంటే ఎవడో ఆగితే ఎవడో రాయిస్తుంటారు సార్. దానికి ఏదో చేయాల్సిన ముందు పోలీసు వైఫల్యం చెందింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు ఈ వైసీపీ నాయకులు. ఒక డీజీని మార్చినంత మాత్రం ఇక్కడ జరిగింది ఏమి లేదు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైసీపీ నాయకుల చేతిలోనే ఉంది. మీరు ఎక్కడైనా చూడండి, టీడీపీని ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ క్యాన్వాల్ పెట్టి మీరు పోలింగ్ బూత్ల దగ్గరికి వస్తారు. ఒక అభ్యర్థి పక్కన ఒక మినిస్టర్ హోదాలో ఉంటే ఒక ఎస్కాట్ రావచ్చు, దాంట్లో అభ్యంతరం లేదు. యాజ్ ఏ మామూలు రొటీన్ గా మినిస్టర్ క్యాన్వాయ్ ఎట్లా ఉంటుందో ఆ క్యాన్వాయ్లతో వచ్చి పోలింగ్ బూత్ల దగ్గరికి వచ్చి బెదిరిస్తున్నప్పుడు సహజంగా ప్రజలు ఎవరు కూడా బెదరలేదు ఇవాళ సామాన్యంగా. ఎందుకంటే గవర్నమెంట్ ఇటు తిరిగి మారుతుంది కదని భావంతో ఉన్నారు.
చూద్దాం, వేచి చూద్దాం ఎవరి అభిప్రాయం అని చెప్తాను. మా అభిప్రాయం అయితే మేము తప్పనిసరిగా రేపు 4వ తారీఖు వచ్చేదంటే అత్యధిక మేజర్ తెలిసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మేమైతే చాలా ధీమాగా ఉన్నాం. అట్లాగే మాకు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్, జనసేనలు కానీ, బీజేపీ వాళ్ళు కానీ అందరూ కూడా, మా కార్యకర్తలు కూడా ఉమ్మడి సమిష్టి కృషితోనే మాకు ఇది సాధ్యపడింది. అయితే నాని గారు అసంతృప్తులు ఉన్నారు పెద్ద ఎత్తున కూటమిలో. అసంతృప్తులు ఖచ్చితంగా కూటమి గెలుపు కోసం పనిచేస్తారు అనుకోవచ్చా? ఇప్పుడు మీరు గుంటూరు 2 దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు. చివరి నిమిషం వరకు కూడా మీకు టికెట్ వస్తుందని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఊహించిన పరిణామాల దృష్ట్యా మీకు టికెట్ రాలేదు. సో ఇప్పుడు మీలాంటి నేతలు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. సో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేశారా? సార్, మీకు ప్రజలు ఏ పార్టీలో అయినా కానీ ఇవాళ ఒక నాయకుడు ఒక 100 ఓట్లు ప్రభావితం చేస్తాను నాయకుడు అయితే లేడు. ఎవరైనా నేను గొప్ప నాయకుడిని నాకు ఇన్ని వేల మందిని ఉంటే అంత పూర్తిగా అబద్ధం. ఇవాళ ఫైట్ బిట్వీన్ క్యాష్ టు క్యాష్, ఫైట్ బిట్వీన్ సైకిల్ అండ్ ఫ్యాన్. అదే కూటమి ఏమైతే గుర్తులున్నాయి అంత ఫ్యాన్. అంతేగాని నేను ఇవాళ 100 ఓట్లు ఉన్నాయి, నేను ఇవాళ చెప్తే తెల్లారేపటికి అవతల పక్క పార్టీకి వేస్తారంటే అది మన డ్రైవర్ కూడా ఊరే చెప్తుంటారు మేము మహానాయకులం, బడా నేతలు. అంటే ఏ ఇరు వర్గ పార్టీల సంగతి కూడా నేను చెప్తాను. అదేలేండి, ప్రస్తుత పరిస్థితిలో ఏదైనా విలేజ్ పాలిటిక్స్ లో, అర్బన్ లో అయితే ఉండదు అసలు. ఎక్కడ విలేజ్ లో కూడా ఒక గ్రూప్ గా ఉన్న చోట, అది కూడా పల్నాడు లాంటి ఏరియాలో, అట్లాగే రాయలసీమలో ఉన్నాయి. కానీ మిగతా రాష్ట్రంలో ఎక్కడ ఏ విధంగా ఇటువంటి ప్రభావితం చేయగల నాయకులు ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. సో మొత్తం పార్టీలని బేస్ చేసుకునే నడుస్తున్నాయి ఎలక్షన్స్. అంతే. రైట్, మళ్ళీ వస్తాను నాని గారు మీ దగ్గరికి. రైట్, మనతోటి ఇక్కుర్తు నరేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. నరేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. నాతోటి ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్. సో ఏంటి, సైలెంట్ ఓటింగ్ జరిగిందా జరగలేదా నరేష్ గారు? క్రాస్ ఓటింగ్ జరిగిందా జరగలేదా? అంటే పబ్లిక్ ఈ రోజుకి కూడా ఓటేసిన తర్వాత ఎవరికి ఓటేసామో బహిరంగంగా చెప్పిన పరిస్థితులు, ఎన్నికలకి 24 బహిరంగంగా ఏ ఎలక్షన్స్ లోనూ బహిరంగంగా ఓటు వేసిన వాళ్ళు చెప్పే పరిస్థితి ఉండదు, ఎక్కడా ఉండదు. మనం ఇక్కడ ఓటింగ్ శాతం పెరిగింది అని చెప్పుకోవటానికి, గెలుపుకి సంకేతం అనే దానికి ఎక్కడా ఛాన్స్ లేదు. మనం గత 4 ఎలక్షన్స్ 2004 నుంచి 2024 వరకు ఏపీలో ప్రతి ఎలక్షన్స్లోనూ ఓట్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంది. 2004లో పెరిగింది, అక్కడ గవర్నమెంట్ మార్చారు. 9లో పెరిగింది, మార్చలేదు కదా, అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా. అంటే స్థానిక 2014లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ స్టేట్ డివైడ్ అవటం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం అవ్వచ్చు, ఆ రోజు మోడీ గారి గుజరాత్ మోడల్ అని చెప్పించటం, పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది సపోర్ట్తోనే బోటాబోటీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గట్టెక్కింది. ఇక్కడ కూడా పోయినసారి 2019కి 79.6% పోలింగ్ జరిగింది. ఇప్పుడు 81.86, అంటే సుమారు 2% పైన. అది ఏ పార్టీకి ఆ పార్టీ తమ అనుకూలంగా చెప్పుకుంటుంది. నేను గ్రామాల్లో 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయ్యింది, అయితే 5:30, 6 గంటలకే క్యూ లైన్లో వచ్చున్నారు. ఎందుకు వచ్చారు, ఏ విధంగా వచ్చారు, దేనికోసం వచ్చారు కూడా ఆలోచించాలి. ఇప్పుడు సమ్మర్, విపరీతమైన సమ్మర్ కాబట్టి అందరూ సమ్మర్ ఒకటి ఇలాంటి పరిస్థితులు కూడా బేరీ చేసుకొని ముందుగానే రావచ్చు. అయితే గంటల తరబడి లైన్లో నిల్చొని ఓటు వేశారు, దాన్ని మనం సంతోషించదగ్గ పరిమాణం. ఇంకొకటి, ఏదో మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకి అందినయి, ప్రజలు మాకే ఓటేశారు, నెక్స్ట్ మంచి పరిపాలన కావాలంటే మాకెళ్ళే ఉందని వాళ్ళు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది, కూటమి తెలుగుదేశం పార్టీ లీడింగ్ పార్టీ కాబట్టి ప్రజలు మాకే అనుకూలంగా ఓటేశారు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో ఉన్నారు అని చెప్తుంది. ఎక్కడా కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రభుత్వం ఈ విధంగా వైఫల్యం చెందింది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు జనాలకు అందలేదు, ఇవన్నీ చెప్పుకోలేదు. వ్యక్తిగతంగా విమర్శించడానికే సరిపోయిందంటే దట్ ఈజ్ నెగిటివ్ క్యాంపెయినింగ్. కూటమిలో సభ్యులు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ అక్కడున్న స్థానిక సమస్యలు కానీ ఎక్కడా తీసుకొని వెళ్ళలేదు. నెగిటివ్ క్యాంపెయినింగ్, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే అక్కడ లోకల్ నాయకులను అవ్వచ్చు వ్యక్తిగతంగా విమర్శించడానికే ప్రయత్నించింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మేము ఇది మా మేనిఫెస్టో, మేము ఇది ఇక్కడ దీన్ని మీకు పర్ఫెక్ట్గా అందించగలిగాము, నెక్స్ట్ మా మేనిఫెస్టో ఇది అని చెప్పగలిగింది. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ క్యాంపెయినింగ్. ప్రజలు ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు పేజీలకి మేనిఫెస్టో ఎప్పుడు సమర్పిస్తూనే ఉంటారు, దాన్ని యాక్సెప్ట్ 2014లో ఇచ్చారు, ఎక్కడన్నా ఇంప్లిమెంట్ చేశారా? రుణమాఫీ అని చెప్పారు, చేయగలిగారా?
దశల వారీగా చేశారు రుణమాఫీ, కంప్లీట్గా అవ్వలేదు. దశల వారికి ఎక్కడ ఇంకా చాలా ఉంది. కంప్లీట్గా రుణమాఫీ చేస్తానని తర్వాత తక్కువ చేశారు. ఎవ్వరు బంగారం తాకట్టు పెట్టింది విడిపించుకోవద్దు, ఏమీ చేయొద్దని చెప్పిన వాళ్ళు బంగారానికి ఎక్కడిచ్చారు? రుణమాఫీ చేశారని చెప్తున్నారు. అంటే అంటే ఇక్కడ ప్రజలు కూడా ఏపీలో కులాల వారీగా అంటే వాళ్ళ ఎకనామికల్ స్టేటస్ వారీగా విడిపోయి ఉన్నారు. వీకర్ సెక్షన్స్ ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మొగ్గు చూపినట్టు మనకు అనిపిస్తూ ఉంది. ప్రజలు కూడా అలానే ఉన్నారు. మధ్యతరగతి ప్రజలు బిలో మధ్యతరగతి, ఎబో మధ్యతరగతి. బిలో మధ్యతరగతి మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మొగ్గు చూపినట్టు మనకు కనపడింది. ఎబో మధ్యతరగతి కూటమికి వెళ్ళి మొగ్గు చూపినట్టు కనపడింది. ఇక్కడ మనకి చూస్తే మధ్యతరగతి వాళ్ళు బోత్ సైడ్స్ ఇద్దరికి 50 అనుకూలంగా ఉంటే మధ్యతరగతి వాళ్ళు ఈ విధంగా ఉన్నట్టు మనకు కనపడింది. అయితే ఇక్కడ లోకల్గా మన పల్నాడు లాంటి జిల్లాల్లో విపరీతంగా తెలుగుదేశం పార్టీయే ఎక్కువ దౌర్జన్యాలకు పాల్పడింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో డైరెక్ట్గా అంబటి రాంబాబు గారు నేను మీకు వస్తానండి పృథ్వీ గారు, మీ దగ్గర మీకు కూడా సమాధానం చెప్తాము. పల్నాడు జిల్లాలో గ్రౌండ్ లెవెల్లో మీకంటే నేను ఎక్కువ చూసానండి. మీరు హైదరాబాద్ లో ఉండి ఏదో క్యాంపెయినింగ్ చేసి గ్రౌండ్ లెవెల్లో ఏదో పెద్ద అనుకుంటే సరిపోదు. గ్రౌండ్ లెవెల్లో నేను చూశాను. ఇక పల్నాడు జిల్లాలో నేను చెప్తున్నా, నా సొంత గ్రామంలో కేసులు పెట్టుకున్న ముఖ్యమంత్రి 1300 వాయిదాలు ఎగ్గొట్టినాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సిగ్గు సర ఉందా? 2019లో సిగ్గు సర ఉండి సపోర్ట్ చేశారా? 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిగ్గు సర లేకుండా సపోర్ట్ చేశారు. సిగ్గు సర లేదని మీరు ఒప్పుకున్నారు. మీకు సిగ్గు సర లేదని మీరు ఒప్పుకున్నారు. సబ్జెక్ట్ లోకి వెళ్ళండి, సబ్జెక్ట్ వెళ్ళండి. పృథ్వీ గారు చెప్తున్నా కదా, దయచేసి అలాంటి పదాలు దయచేసి ఇప్పటి వరకు చక్కగా చర్చ జరిగింది. దీన్నే కొనసాగిద్దాం ప్లీజ్. దయచేసి ఆయన నరేష్ గారు ఒక విషయం చెప్పండి. పృథ్వీ గారు ఇందాక ఏమడిగారు? వంగాగీత గారిని డిప్యూటీ సీఎం చేస్తానని మాట ఇచ్చారు మా డిప్యూటీ సీఎం. పృథ్వీ గారు నేను అడుగుతాను, మీరు ఏదైతే అడిగారో నేను అడుగుతాను అని చెప్తారు. వంగాగీత గారిని డిప్యూటీ సీఎం సో మరి భీమవరం అదేవిధంగా గాజువాకలు గెలిచిన వాళ్ళు ఎందుకు చేయలేదు? అది ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాను. రామకృష్ణారెడ్డి గారు మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. డిప్యూటీ సీఎం అనేది అక్కడ లేదు. తాట్ 2019 ప్రచారాన్ని మీరు కన్సిడర్ చేసుకోండి. అది ఎక్కడా లేదు. అవును, హైదరాబాద్ లో తిరుగుతా మీలాగా 20-30 సంవత్సరాలు హైదరాబాద్ లో స్థానిక సంస్థలు తెలుసుకున్నారు. సెలబ్రిటీ ఎక్కడా లేదు. నేను స్థానిక పరిస్థితులు చెప్తున్నా. పల్నాడు జిల్లాలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల మీద విపరీతంగా దాడులు జరిగింది. పృథ్వీ గారు 1 by 1 మాట్లాడుతున్నాం. దయచేసి క్రాస్ టాక్ వద్దు దయచేసి. నరేష్ గారు నరసరావుపేట మీకు తెలియదు కాదు, నరసరావుపేట నాకు తెలియదు కాదు, చదలవాడ అరవింద్ బాబు గారు ఎంత సౌమ్యుడో మీకు తెలియదు కాదు. సో ఆయన ఎక్కడ దాడులకి ప్రోత్సహించే పరిస్థితుల్లో ఒకసారి అంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సౌమ్యుడు కాదా? ఆయన ఇంతకు ముందు ఎప్పుడైనా దాడులు ప్రోత్సహించిన చరిత్ర ఏమైనా ఉందా? నేర చరిత్ర ఆయనకి? ఇద్దరు సౌమ్యులే. అక్కడ ఎవరికొరు ప్రీ ప్లాన్డ్ గా తెలుగుదేశం పార్టీ దాడులు నిలబడిన పరిస్థితులు మనం చూసాం. ఉదాహరణకి చెప్తున్నా కదా, అంబటి రాంబాబు గారు స్వయాన మినిస్టర్ గా ఉన్నారు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఎప్పుడన్నా దాడులు పాల్పడ్డారా? కన్నా లక్ష్మీనారాయణ గారిని విచ్చలవిడిగా బూత్లో జరగనిచ్చారు. నా సొంత విలేజ్ లో విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కర్రలు రాడ్లు పట్టుకొని ఎస్సీ ఎస్టీల మీదకి దాడులు చేశారు. మీరు చెక్ చేసుకోండి. ఆయన ఒక్క చోట చెప్పండి పృథ్వీ గారికి ఏమన్నా తెలుసా? ఎవరు చేసినా తప్పేనండి. దాడులు ప్రజాస్వామ్యంలో దాడులు చేస్తే భయపడటానికి ఎవడో సిద్ధంగా ఉండడు. వీక్ గా ఉన్న పీపుల్ ని దాడి చేయడానికి కొంతమంది మదంతో ప్రయత్నిస్తూ ఉంటారు, అంతేగాని స్ట్రాంగ్ గా ఉండి భయపడే వాళ్ళని ఎవరు చేయలేదు. ఇక్కడ ఎక్కువగా నష్టపోయింది వీకర్ సెక్షన్, ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఎక్కువ దాడులు జరిగినాయి. అప్పర్ కమ్యూనిటీస్ మీద జరగలేదు. రాజకీయాలు అప్పర్ కమ్యూనిటీస్ చేతుల్లోనే జరుగుతూ ఉన్నాయి. ఇంకా స్టిల్ బీసీలు ఎవరైతే ఎందుకే నేను కొలాన్ బూత్లో చూశాను, కొంతమంది దగ్గర లాక్కొని నిజంగా ఈ ఎలక్షన్ కమిషన్ పోలీసులు విపరీతంగా వైఫల్యం చెందారు. పల్నాడు జిల్లాలో అయితే డెఫినెట్గా ఎస్పీ గారి దగ్గర నుంచి కిందలో ఒక ఎస్సీఐ మీద
రాంబాబు అనే సిఐ మీద ఒక మినిస్టర్ ఆయన నియమించుకున్న అతను ఆయన ఫోన్ ఎత్తకుండా ఎంత అహంకారంగా ప్రవర్తించారో నేను చూసా అక్కడ. విచ్ పోలీస్ ఫోర్స్ని ఇవ్వలేకపోయారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఎస్పీ గారు ఈసీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎక్కడ గుర్తించలే ఎక్కడ. ఇంకా నయం ఆయన ప్రీ పోలింగ్ జరగాలి, ఇక్కడ ఈ విధంగా జరిగిందంటే కూడా పట్టించుకునే పరిస్థితి ఈసీ లేదు. అంటే ఎవరికోళ్ళు మేము ఎన్నికలు బాగా జరిపాము అని చెప్పుకోవటం కోసం, క్రెడిట్స్ కొట్టే ఇచ్చటం కోసం రియాలిటీలోకి వెళ్ళలేదు. ఎక్కడెక్కడ ప్రతి ఒక్క బూత్లను వెబ్ కెమెరాస్ ఉంటాయి, నిజంగా జరిగిందా లేదా తెలిసిపోయింది కదా. దాన్ని కూడా పరిశీలించడానికి ఈసీ ఇష్టపడలేదంటే అసలు ఏ విధంగా ఎలక్షన్ సిస్టమ్ జరిగింది, ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఓటేయటానికి ముందుకు వచ్చారు, అది ఆహ్వానించదగిన పరిణామం. మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు అనాగరికంగా జరుగుతున్న చర్యల్ని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. 2019 ఎందుకు జరగలేదు అంటే తెలుగుదేశం పార్టీ ఏదో పవన్ కళ్యాణ్ గారిని గెలుపుకున్నాము, మేము అధికారంలోకి వస్తామని ఒక ఊహతో ఉండి ఈ విధంగా దాడులు కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చోట్ల జరిగింది. పల్నాడులో అయితే చాలా ప్రీ ప్లాన్డ్గా నేను చూసా గ్రౌండ్ లెవెల్లో. పృథ్వీ గారు గ్రౌండ్ లెవెల్లో తెలిసిన వ్యక్తి కాదు, ఊరికి ఎలక్షన్స్ ముందు ఆ ఎలక్షన్స్ వచ్చి అడావుట్ చేసే వ్యక్తి. ఆయనకి ఏదో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసు. వంగా గీత గారికి కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎందుకు ఎంచుకున్నారు, అటు భీమవరం లేకపోతే గాజువాక్ లో చేయొచ్చు, ఎక్కడ ఓడిపోయినా అక్కడే గెలిచారు. అంటే తనకు సానుకూలత ఉంది, ఎక్కువగా తను అభిమానించే కాపు కమ్యూనిటీ అక్కడ ఓట్ బ్యాంక్ సుమారు 95,000 రౌడీలు మీరు రౌడీల రాజ్యం. 2019లో మీరు కూడా రౌడీయేనా? 2019లో మీరు కూడా రౌడీయేనా? మీకు ఇచ్చిన పదవి తీస్తారని ఎంత భజన చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. చెప్పుతో కొట్టే రోజు దగ్గరలో ఉంది. అదే కొట్టించుకుంటారు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. రాష్ట్రం నుంచి ఆయనే చెప్తున్నారు సబ్జెక్ట్ చెప్పండి. నాలెడ్జ్ ఉన్నాడు సబ్జెక్ట్ చెప్తాడండి. నా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూస్తాడు, సబ్జెక్ట్ మాట్లాడతాడు. మీలాంటాడు పిచ్చి వాగుడు అవుతారు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ లేదు, నాలెడ్జ్ లేని ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడతారు. వంగా గీత గారిని డిప్యూటీ సీఎం చేస్తానని ప్రకటించారు. అది ముఖ్యమంత్రి గారు, ఆయన పార్టీ, ఆయన ఇష్టం. రేపు గెలిచిన తర్వాత ప్రకటించకపోవచ్చు కూడా, అదేం లేదు. వంగా గీత గారికి డిప్యూటీ సీఎం నేను అంటుంది ఏంటంటే లోకల్ గా ప్రజల సమస్యలు ఏమున్నాయి. వంగా గీత గారు ఒకటి చెప్పారు, నాకు జ్వరం వస్తే నేను పిఠాపురం వచ్చాను, పవన్ కళ్యాణ్ గారు జ్వరం వస్తే ఎక్కడికి వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారన్నారు. అంటే స్థానికత, స్థానికంగా నేను అందుబాటులో ఉంటాను. బాలకృష్ణ ఎగ్జాంపుల్ చెప్తానండి, హిందూపురంలో బాలకృష్ణ గారిని గెలిపించారు. వాళ్ళ పిఏ చేసిన అరాచకాలను మనం చూసాం 2014 నుంచి 19 దాకా. అంటే ఇలాంటి వాళ్ళని గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండరు, పిఎల్ లాంటి పరిపాలన సాగిద్ది. రైట్. అంటే సైలెంట్ ఓటింగ్ మొత్తం ఇడిపడిందంట ఫైనల్ గా చెప్పండి. ఎవరికి వాళ్ళు అనుకూలంగా మాటలు నేను చెప్తున్నా కదా. క్రాస్ ఓటింగ్ జరగలేదా కొన్ని కాకినాడ లాంటి పార్లమెంట్ లో సునీల్ గారికి ఎమ్మెల్యేకి టేసి ఆ టేసారని విశ్వసనీయ సమాచారం. సునీల్ గారికి గుంటూరు గారు దాంట్లో కూడా జరిగింది. ఇంకా గ్రౌండ్ లెవెల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేసే దగ్గర కూడా ఎంత ప్రీ ప్లాన్డ్ గా జనసేన పార్టీని బదనాం చేసేవి కారణాలు జరిగినాయి. జనసేన నాయకులేమో తెలుగుదేశం వాళ్ళు, జెండాలేమో జనసేన. జెండా కూలీలు అన్నట్టే నిజంగా అక్కడ జరిగింది. మా సొంతూరులో జరిగింది. కాపులుండే దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉండి జనసేన జెండాలు పెట్టుకొని ప్రచారం చేశారు. జాగ్రత్త జాగ్రత్త. నరేష్ గారు పృథ్వీ గారు అలాంటి పిచ్చి మాట్లాడకుండా సబ్జెక్ట్ మాట్లాడండి. పృథ్వీ గారు గ్రౌండ్ లెవెల్ లో మీరు చూసిందంటే అరవిందో లాంటి కెమికల్ ఫ్యాక్టరీ అక్కడ ఉన్నప్పుడు 2019లో కూడా ఆ ఫ్యాక్టరీ అక్కడ ఉంది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రజలు గెలిపించారు అక్కడ? 2019లో కూడా అరవిందో ఫ్యాక్టరీ అక్కడ ఉందండి. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడ ఎందుకు ప్రజలు గెలిపించారు? నిజంగా అక్కడ అన్యాయం జరిగితే ఓడగొట్టాలి కదా. క్రాస్ ఓటింగ్, సైలెంట్ ఓటింగ్, క్రాస్ ఓటింగ్ జరిగిందా, సైలెంట్ ఓటింగ్ జరిగిందా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళు దాడులకు తిరగబడతారు. బతుకులు ఎలా ఉంటాయి? రైట్. ఇప్పుడు నరేష్ గారు అంటే కాకినాడ పార్లమెంట్ లాంటి సెగ్మెంట్ లో ఎంపీ ఓటు క్యాండిడేట్ సునీల్ గారు మంచి క్యాండిడేట్ అని అక్కడ జనాలు విశ్వసించారు.
నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఫేక్ చెప్పుకునే వ్యక్తి ఉదయ్ శ్రీనివాస్ లాంటి వ్యక్తి. ఉదయ్ శ్రీనివాస్ ఏం చేస్తుంది నాకు తెలుసు. ఉదయ్ శ్రీనివాస్ ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్, అక్కడ ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఆయన ఏం చేసేవాడు, ఏం చెప్తున్నారా నాయన, లైన్ లో నిలబడి 9:30 వరకు నేను విజయవాడలో ఉన్న లైన్ లో నిలబడి సపోర్ట్ ఉన్నటువంటి పార్టీలు కేసు చెప్తున్నారు. ఇంకా దోచుకున్నారు, ఎన్ని రకాలుగా చేశారు. మీరు కూడా దోచుకున్నారా? మిమ్మల్ని దోచుకోవడానికి ఛాన్స్ ఇవ్వకపోతే బయటకు వచ్చారా? ఛాన్స్ ఇవ్వకపోతేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏసురత్నం గారు ప్రధానంగా ఇప్పుడు నరేష్ గారు ఏం చెప్తున్నారు, కాకినాడ లాంటి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒకవేళ కూటమికి అసెంబ్లీ స్థానాల్లో కూటమికి ఓటు వేసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న చలమశెట్టి సునీల్ గారికి ఓట్లు వేశారనేటువంటిది అందుబాటులో ఉండే రోసయ్య గారు చేశారు. ఎవరికి మెజారిటీ ఉంటుందో వాళ్ళే ప్రభుత్వం ఏర్పరుస్తారు. రెండు సీట్లు ఈస్ట్ వెస్ట్ లో గెలు. ఆగండి 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 ఏసురత్నం గారు 4 పైన సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈస్ట్ వెస్ట్ లో గెలుస్తుంది. ఎన్ని సీట్లు ఉన్నాయో మీకు తెలుసా? పృథ్వీ గారు మీరు ఆగండి దయచేసి. ఏసురత్నం గారు లేకుండా రోజుకో మాట మాట్లాడుతూ ఉంటారు. నరేష్ గారు పార్టీగా మాట్లాడటం మీకు పృథ్వీ గారు దయచేసి మీ టైం వచ్చినప్పుడు చంద్రబాబు 2019లో ఎలా తిట్టారో మేము చూసాం. చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారిని 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా ఎలా తిట్టారో మీరు చూసాం. మిమ్మల్ని కూడా జనాలు బ్రహ్మనాయుడు గారు ఏసురత్నం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న సునీల్ గారికి పార్లమెంట్ లో ఒక దగ్గర ఓటేశారని, అదేవిధంగా ఇప్పుడు గుంటూరులో కూడా ఒకవేళ కూటమికి ఓటేసిన వాళ్ళు గుంటూరులో కూడా రోసయ్య గారు లాంటి వ్యక్తులకి పార్లమెంట్ లో క్రాస్ ఓటింగ్ స్థానికతను బేస్ చేసుకొని క్రాస్ ఓటింగ్ జరిగిందంటూ నరేష్ గారు అంటారు. సో దాని మీద మీరు